పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9. మా ఊర్లో నీవు వచ్చావు, మా ఊర్లో నీవు సహకరించాలి, మాకు మంచిగా ఉంటాం. చాలా ఇల్లు ఇచ్చినామా, ఎవరో ఒక 10 మంది ఎవరో పాత బిల్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎవరో ఫీల్ అవుతున్నారు. కూడా చేస్తాం, అన్ని విధాలు చేస్తాం. 75 సంవత్సరాల్లో మీ ఊరు అనేది ఎక్కడుందో కూడా ఏ ప్రజాప్రతినిధి తెలుసా? భావనాపురం అనే ఊరు ఒకటి ఉందని కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరో తెలీదు. రండి మీ ఎక్స్ సర్పంచ్ మీ సర్పంచ్ రోడ్డు వస్తారా అని చెప్పి గొడవ పెడితే అది కష్టం మీద మీకు రోడ్డు మంజూరు చేయించారు. చాలాసార్లు చెప్పారు మనం వెళ్ళాలా ఊరు ఇంతవరకు ఒకసారి వెళ్ళలేదు అనుకుని అంటే లేదు ముందు రోడ్డు వస్తే తప్ప నేను రాను వెళ్తాను చెప్పారా మాట నీకు? ఇల్లు కట్టాలి అంటే పునాది వేయాలి ముందు, అంతేనా? పునాది వేయకుండా ఇల్లు కట్టలేము మనం. ఈ అన్న మన జగనాన్ని ఇల్లేను సార్. అవును, అసలు ఇది సార్ నారాయణపురం సార్, చీపు పంచాయతీ చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం ఒకసారి కూడా వెళ్ళని గ్రామాలను సైతం ఈరోజు వెళ్ళడం జరిగింది. మంచిదే. భావనాపురం గ్రామం కానీ బల్లియాసాయి గ్రామం కానీ గతంలో మనం వెళ్ళలేకపోయాం. బట్ ఈరోజు అయితే మనం వెళ్ళగలిగాం. అందులో మొదటిది భావనాపురంకి చీపు వైపు నుంచి ఆల్రెడీ రోడ్డు మంజూరు చేసాం. పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు కూడా మంజూరు చేస్తే ఆ రోడ్డు పూర్తవుతుంది. అతి త్వరలో భావనాపురంకి పూర్తి స్థాయి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటాం. అలాగే రెండోది బల్లియాసాయి. ఖచ్చితంగా ఆ రోడ్డు అయితే మీకు తక్షణం మంజూరు చేయించే ఏర్పాటు అయితే చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటాం. మరి పోతే జగన్నాథ స్వామి ఆలయం రిపేర్స్కి మండపం కట్టించామట, అది ఓపెనింగ్ చేస్తాం. అలాగే మాణిక్యపట్నంకి రోడ్డు వేసుకుందామా? వేసుకుందామా? మరి ఆ రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. శంకుస్థాపనే కదా, శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. అలాగే మరొక రోడ్డు నువాగాం నుంచి చిన్నరంగమట్టియ మీదుగా కొంటాసాయి కనెక్ట్ చేసేటంటే డబర్ సింగ్ అలా వెళ్ళచ్చు. ఆ రోడ్డు ఇప్పటికే మనం పూర్తి చేసామా? చేసామా లేదా? దాన్ని ఇప్పటికే మనం పూర్తి చేసాం. మరి ఇంకా పెండింగ్ రోడ్డు
ఈ ఒక్క బలియ సాయి దీన్ని అయితే మీకు తక్షణం మంజూరు చేస్తానని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే మీ పంచాయతీకి ఇచ్చినటువంటి సచివాలయ బిల్డింగ్ బాగుందా? ఆల్రెడీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి ఉంది, పిహెచ్సిని కూడా బాగు చేసింది. బాగుందా ఇప్పుడు హాస్పిటల్? బాగుందా లేదా? బాగుందా? 2 డాక్టర్లు వేసాం అక్కడ. మీకు ఎంతమంది వేసాం? 2 డాక్టర్లు. మరి అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి హాస్టల్, దాన్ని కూడా నాడు నేడు కింద బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేసుకుంటా ఉన్నాను. వెళ్ళారు ఎవరైనా ఈ మధ్యన అక్కడ హాస్టల్కి? వెళ్ళారమ్మా? వెళ్ళలేదా? బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. మరి పోతే ఏంటి గడప గడపకి మన ప్రభుత్వం అంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్ని ఇచ్చినమ్మా. పుట్టిన పిల్లవాడికో పథకం, చదువుకునే పిల్లవాడికో పథకం, అక్క చెల్లెమ్మలకో పథకం, అవ్వాతాతలకో పథకం, రైతులకో పథకం, 45 సంవత్సరాలు దాటినటువంటి అక్కలకో పథకం, ఇలాగ టైలర్లు అయితే వాళ్ళకో పథకం, నాయి బ్రాహ్మణులు అయితే వాళ్ళకో పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు. మరి అట్ ది సేమ్ టైం ప్రతి పంచాయతీలో 1, 2, 3 ఈ పథకాలు రాని వాళ్ళు ఉన్నారు. ఇందాక అక్కడ గుడంబలో ముసలావిడ వచ్చి చెప్పింది, బాబు నాకు రేషన్ కార్డు కట్ అయిపోయినది. అమ్మ సోమవారమ్మ వేదిక అలంకరించారు కోరుతున్నాను. బియ్యం కార్డు కట్ అయిపోయింది బాబు అని చెప్పి ఆ ముసలావిడ చాలా బాధపడతాం. టెక్నికల్ ప్రాబ్లం అది. మరి వాళ్ళకు కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ గడప గడపకి మన ప్రభుత్వం అని మీ పంచాయతీలో ఉన్నటువంటి 11 గ్రామాలకి కూడా ప్రతి ఇంటికి వస్తున్నాం, ప్రతి గడపకి వస్తున్నాం. ఈ 3.5 ఏళ్ల కాలంలో మీకు చేసిన మంచి వివరిస్తా ఉన్నాం. ఇంకా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దానిని కూడా పరిష్కరించి ముందుకెళ్తా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ. అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మఒడి ఎవరెవరికి వస్తుందో చేతులు ఎత్తండి ఒకసారి. రైట్, అందరికి వస్తుంది. చదువుకునే పిల్లలు ఉంటాం, చదువుకునే పిల్లల కోసం మీరు బడికి పంపిస్తే చాలు. ప్రతి అమ్మకి కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున నేరుగా మీ ఖాతాలో వేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ దాగిపోలేదా మనం? మీరు బడికి పంపిస్తే ఆ పిల్లలకి బట్టలు మేమే ఇస్తున్నాం, బూట్లు మేమే ఇస్తున్నాం, బ్యాగులు మేమే ఇస్తున్నాం, బెల్ట్లు మేమే ఇస్తున్నాం, బుక్స్ మేమే ఇస్తున్నాం, సాక్స్లు మేమే ఇస్తున్నాం. మీ స్కూల్ని నాడు నేడు కింద బాగు చేసుకుంటా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. మరి అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఇచ్చాం. వచ్చాయి అందరికీ ఆసరా డబ్బులు వచ్చాయా? చేతులు ఎత్తండి ఎవరెవరికి వచ్చాయి ఒకసారి. వెరీ గుడ్. సోమవారం మనం గ్రూప్ లో లేవా? మనం 2 చేతులు ఎత్తాను వాళ్ళకి. రుణమాఫీ డబ్బులు వచ్చాయి కదా అందరికి. 3 విడతలు ఇప్పటికే మీ ఖాతాలో వేస్తాం. ఇంకొక విడత మళ్ళీ తేదీ చెప్పి దానికి వేస్తాం. అంతేకాదమ్మా, మీరు గతంలో తెచ్చిన అప్పులు కూడా వడ్డీ డబ్బులు మేమే కట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు తెచ్చినటువంటి అప్పులు కూడా వడ్డీ డబ్బులు మేమే కడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. మరి 45 సంవత్సరాలు దాటినటువంటి అక్కలు ఉంటారు. ఆ వయసులో కొద్దిగా అవసరాలు ఎక్కువ ఉంటాయి, ఆర్థిక అవసరాలు ఎక్కువ ఉంటాయి, పిల్లలందరూ ఎదుగొచ్చుంటారు. ఒకసారి 45 సంవత్సరాలు దాటిన చేతులు ఎత్తండి చూస్తాను నేను. 45 దాటిన చేతులు ఎత్తండి ఒకసారి. 45 తుఫాన్ వచ్చి ఆ ఇల్లు కూడా ఎగిరిపోయి ఉండడానికి నిలువు నేడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఈ సోమవారం లాంటి ఊరైతే ఊర్లో అన్ని ఇల్లు పడిపోతే సుమారుగా 19 ఇళ్ల వ్యక్తులు ఒక స్కూల్ బిల్డింగ్ లో 2 సంవత్సరాల పాటు చాలా దయనీయంగా
గడిపారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను నేను. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకోండి, వెళ్ళి ఒకసారి గిరిజన గ్రామాలు, ఏ గిరిజన గ్రామం వెళ్ళి చూడండి, పెద్ద ఎత్తున డాబా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉందని ఒక్క సాబుకోట పంచాయతీలోనే 305 ఇల్లు మంజూరు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఇప్పటికే ఒక 156 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకో 150 ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా బిల్స్ సకాలంలో మంజూరు అవుతాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేయమని కోరుతా ఉన్నాను నేను. మీరు ఏ గిరిజన పంచాయతీ వెళ్ళి చూడండి. మొన్న ఎప్పుడో కొండలోగం పల్లెనిద్ర చేస్తాం. ఆ పంచాయతీల్లో కూడా 3 పంచాయతీల్లో బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం జరుగుతాం. చీఫ్ పంచాయతీ, ఏ గిరిజన పంచాయతీ చూసినా జగనన్న ఇచ్చినటువంటి ఇల్లు కలకలలాడుతున్నాయని మరొక వారు మీకు అందరికీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గిరిజన సోదరుడికి, ప్రతి గిరిజన మహిళకి ఆర్థిక ఆసరా ఇచ్చి, గౌరవం ఇచ్చి, బ్రహ్మాండంగా ముందు వరుసలో పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మన కష్టం, మన బాధ తెలిసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాలుంటే మన గిరిజనులకి, మన ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి నా మాటల్ని ఇక్కడితో విరమిస్తూ మనం ఈ మీటింగ్ తర్వాత సాప్కోట్ వెళ్తున్నాం. మనం అంతే కదా, భోజనాలు ఎక్కడున్నాయి? సంతోషం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.